నిజామాబాద్లో కలకలం సృష్టించిన హత్యల కేసులో దర్యాప్తు సాగుతోంది. ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేసిన ప్రశాంత్ని కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు కోరుతున్నారు. 6 హత్యలు చేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంటున్నారు మృతుడు ప్రసాద్ బంధువులు. అభంశుభం తెలియని చిన్నారులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రసాద్ కుటుంబాన్ని అన్యాయంగా హత్య చేశారని అంటున్న మృతుని బంధువులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రసాద్ కుటుంబం హత్య సీరియల్ కిల్లర్ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా హత్య చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం మాక్లూరుకి సంబంధించిన వారి మేనత్త ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనత్త ఆమె దగ్గర ఉన్నాం. ఏదైతే కేవలం ఒక ఇల్లు ఆస్తి కోసం మొత్తం కుటుంబాన్ని అంతా కూడా మట్టు పెట్టాడు. ఒక్కొక్కరిని కూడా తీసుకెళ్ళి విడివిడిగా చంపి విడివిడిగా ఒక్కొక్కరిని కూడా అక్కడ కాల్చివేసి ఏ ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ పోలీసులు కేసును ఛేదించారు. ప్రస్తుతం మన మేనత్త ఉంది మాట్లాడారు. అమ్మ ఎప్పటి నుంచి చూసారు, వాళ్ళు ఎప్పటి నుంచి మీకు కనబడలేదు, ఎట్లా ఉండేవాళ్ళు అసలు కుటుంబం? 15 రోజుల కింద నా కొడుకు నా ఇంటికి వచ్చిండు, తిన్నాడు, అక్క పైసలు లేవే పెట్రోల్ కంటే 100 రూపాయలు ఇచ్చిన బండి మీద వచ్చిండు. అవి జీవన్ రెడ్డి రైస్ కుక్కర్లు వంచితే కూడా ఇక మీరు కూడా 100 ఇచ్చిన తీసుకుపోయిండు. ఇక అదే ఆఖరి ముఖము, అదే లెక్క నా పక్కల కూర్చున్నాడు. నన్ను వేంత ఉనికిండు. అక్క చూదిప్పిద్దంటే అద్దురా, అక్క ఇప్పిద్దంట అన్న. నా బిడ్డడు ఉండదు, నేను ఒక్కదాన్ని ఉంటా, అది హైదరాబాద్లో ఉంటుంది. చిన్న పిల్లలయ్యా, 6-7 ఏళ్ళ కుక్కలు ఉన్నారు. 2 కవుల పిల్లలే, 2 అడిగేటు చంపబోద్దాయ్యా. వాళ్ళకంటే ఏమన్నా అనుకున్నారు, ఆ దేవుడికి కొంత ఘోరం లేకపోయే. అయితే అమ్మ ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ లేరు వాళ్ళంతా? అంటే ఇక్కడనే ఉండదు కదా, ఇల్లు ఆస్తి కోసం ప్రశాంత్కి ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు, లోన్ ఇప్పిస్తా అని ఇంత మోసం చేసిండు అంతే. మళ్ళీ మావాడు ఏమన్నాడు, నేను అక్కడ ఉండంగా 28 లక్షలు పంపించిన అక్క నేను అంటే, మేము వాళ్ళని చచ్చిపోయినామంట పంపించిన. ఎవరంటే కంటేశ్వరం మీద పిల్లెట్లు కొన్నాడట 2. ఆ పిల్లెట్లకు మీద కూడా లోన్ ఇప్పిస్తా అని ఆడికే రాసి అవి కూడా రాసుకున్నాడట. 2 పిల్లెట్లు 3 ఇండ్లు. అయ్యా నా కొడుకు ప్రశాంత్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక్కొక్కరిని చంపాడు కదమ్మా. ప్రశాంత్ అనే వ్యక్తి ముగ్గురు లంబడోళ్ళు, ఈడు ప్రశాంత్ గాడు గొల్లోడు, ఇంకిద్దరు గొల్లోళ్ళు ఉన్నారట. ఇలా దొరకబడతారట, కుక్కలను తెచ్చారు రాత్రి. మళ్ళీ ఇలా కూడా వస్తాడు ప్రవీణ్ అనే పిల్లగాడు, మా చిన్నమ్మ కొడుకు. ఇలా వస్తున్నాడు. రాత్రి కుక్కలు అంటే ఉరుకుడు గోలిళ్ళకు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా వీళ్ళంతా చనిపోయారని? ఎప్పుడు తెలిసింది? ఆ చెల్లెళ్ళు కూడా ఉన్నారంట, 2 చెల్లెళ్ళు, భార్యాభర్తలు, తర్వాత పిల్లలు అందరు కూడా. నా బిడ్డ 3 రోజుల నాడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది. దానికి తెలియదు ఈ విషయము. ఇక అన్నది తింటా అనుడికి అమ్మ అని అంశం పోయింది అని ఒక్కసారి చెప్పుతే బిడ్డ కుప్పగోళ్ళు అలా ఫోన్లలో ఇస్తున్నారు. అంతవరదాకా మాకేం తెలియదు. ఊళ్ళో తెలిసిందేమో కానీ మా గోలు చెప్పలేరాడు. ఇంకా మొన్న రాత్రి కూడా గిదే ఇళ్ళని చూపించుకుంటా పోయిందట వేరే వాళ్ళకు. ఒక్కనాడన్న వాళ్ళకు ఒక మాట అన్నాడు కాడయ్యా, పసిపిల్లకు తోపించిండు. మీ కాలు మొక్తా అన్ని కఠినంగా శిక్షించుంటే మేము ఇంతే. ఇక పోయిన వాళ్ళు ఏమి రారు కానీ ఈయన చంపినట్ట ఏదన్నా కూడా చేపించింది తక్కకుండా మేము కఠినంగానే కూడా శిక్షించాలి మేము. లేదంటారా మా చేతికి ఈయన మేమే చంపిస్తాం. మా ఇది కూడా పెద్ద కొట్టి మేము అయ్యా చిన్నోళ్ళంగా మేము 9 మంది అక్క వెళ్ళినాం. మా పిల్లలు 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 మేము పెద్ద సంఖ్య ఇది. లేదంటే మా చేతికి మేమే చంపుతామని. ఆడికి ఇంకెంతమంది 3, ఇంక 2 ఉన్నారట. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే ప్రసాద్ కుటుంబాన్ని అతి కిరాతకంగా అందరినీ కూడా మట్టుపెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేసుల్లో కాల్చి చంపాడు. ఆ నిందితుడితో పాటు ఇంకో 2 సహకరించారు. ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపున్నట్టు తెలుస్తుంది. కానీ ఇంత దారుణంగా ఒకటే కుటుంబాన్ని మొత్తం అందరినీ కూడా 6గురిని చంపడం జరిగింది. ఎవరైతే ప్రసాద్ భార్య ఉందో, భార్య కూడా 7 నెలల గర్భిణి, ఆమెను కూడా అతి కిరాతంగా
చంపినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఎవరైతే నిందితుని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో పోలీసులను వేడుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, మాకూరు నుంచి.